మల్లోజు, ఆషన్న వాళ్ళ క్యాడర్తో పాటు లొంగుబాటు, ఇంకో పక్క హిడ్మా ఎన్కౌంటర్. సో ఇదంతా చూస్తుంటే ఇంకో పక్క బెటాలియన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుందన్న వార్తలు. కానీ అదన్నీ కొట్టి పడేసినట్టు January 1 మేమందరం కూడా లొంగిపోతున్నాం, జనజీవన స్రవంతిలో కలుస్తామని మావోల లేఖలు. ఏది వాస్తవం? ఈ అన్నిటి మధ్య దేవ్జీ ఏమైపోయాడు? సో హిడ్మా లాగా దేవ్జీ కూడా ఇంకొక ఎన్కౌంటర్ వార్త వినబోతున్నామా అంటే అవుననే అనిపించే పరిస్థితులు ఒక పక్క నెలకొంటున్నాయి. ఎందుకంటే అరణ్యం సంబంధించిన కమిటీలు దేవ్జీ పోలీసుల చేతుల్లోనే ఉన్నాడు, ఆయన క్యాడర్ మొత్తం పోలీసుల చేతుల్లోనే ఉంది. సో ఆయనను కోర్టులో హాజరుపరచాలి అనే డిమాండ్ కూడా ఆ లేఖలో కనిపిస్తుంది. ఒక పక్క పోలీసులు దీనిపైన నోరు మెదపని ఇష్యూ. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో ఉండే మావోల కదలికలపై నిఘా ఉంచిన సందర్భం. అసలు నిజంగా సాయుధ పోరాటానికి ఇదంతా కూడా ఎండ్ కార్డ్ పడబోతుందా? వందల సంవత్సరాల నుంచి ఉన్న పరిస్థితి ఏం జరగబోతుంది? సో ఇక ఎర్ర జెండా కథ ముగిసినట్టేనా? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతోటి జంపన్న గారు లైవ్లో ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరుగుతుంది సాయుధ పోరాటానికి సంబంధించి, అండ్ ఈ క్యాడర్కి సంబంధించి రిక్రూట్మెంట్ నిజంగా జరుగుతుందా, ఆగిపోయిందా, నిజంగానే మావోలు ఆయుధాలు అరణ్యాన్ని వదిలి అన్నలు జనజీవన స్రవంతిలో కలవడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. సో దళాలలో కూడా మీరు పనిచేశారు, అసలు ఏం జరుగుతుంది దళాల్లో? ఎందుకంటే ఒకవైపు మనం చూస్తుంటే బెటాలియన్కి సంబంధించిన రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి అని ఒక వార్త, సైమల్టేనియస్గా January 1 మేము ఆయుధాలు వదిలిపెట్టి అరణ్యాన్ని వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలుస్తాము అని మావుల లేఖలు. ఏది వాస్తవం? ఇప్పుడు మావోయిస్టు పార్టీ నుండి సాయుధ పోరాట విరమణ లేదా సరెండర్స్ ఏమైనప్పటికీ ఆ పార్టీని, ఆ పోరాటాన్ని వదిలివేసి బయటికి జనజీవన స్రవంతులకు అనే కంటే కూడా ఒక లీగల్ చట్టబద్ధ పరిధిలోకి రావడం అనేది జరుగుతుంది. అది అంటే చాలా మంది ఇప్పుడు కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు, ఇక్కడ మన తెలంగాణలో బట్టి కూడా చంద్రన్న, బండి ప్రకాష్, తర్వాత ఆజాద్, తర్వాత వగైరాలు కూడా ఇక్కడ సరెండర్ అయిన విషయాన్ని కూడా మనం గమనించినాము. వాళ్ళంతా కూడా లీగల్ చట్టపరిధిలోకి వచ్చారు వాళ్ళు. అదే విధంగా దానికంటే ముందు సాయుధ పోరాట విరమణ చేసింది సోను, తర్వాత ఆషన్న నాయకత్వంలో 300 మంది పైగా వాళ్ళు విరమణ చేసి, అంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారంగా పునర్వాస్ అనే పథకం కింద ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చిన విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మరొక ప్రకటన ఏంటంటే, అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, దాన్ని MMC అంటారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించిన ఒక రాష్ట్ర కమిటీ ఉంది. అది ఆ రాష్ట్ర కమిటీ అనేది దండకారణ్యం కాకుండా ఏంటంటే అది విడిగా ఒక రాష్ట్ర కమిటీ ఉంది. ఆ రాష్ట్ర కమిటీకి సంబంధించిన వాళ్ళు గత 4 రోజుల క్రితమే అనంత్ పేరుతో వాళ్ళొక ప్రకటన రిలీజ్ చేసిన వాళ్ళు. మేము ఫిబ్రవరి 15 నాటికి మేము తప్పనిసరిగా ఆయుధాలు విసర్జించి బయటకు వస్తామని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఈ లోపు ఏంటంటే తమ నుంచి కూడా ఎలాంటి కూడా అంటే ఒక హింసా కార్యక్రమాలు మేము చేయమని ప్రకటించారు వాళ్ళు. ప్రభుత్వం కూడా ఏమి ఎన్కౌంటర్లు చేయడం కానీ అరెస్టులు కానీ చేయకుండా ఉండాలనే విషయాన్ని కూడా వారు ప్రకటించారు. ఈ ప్రకటించిన తర్వాత ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ వెంటనే తెల్లారి రోజు ప్రకటించింది ఏంటంటే, లేదు అంతకాలం సాధ్యం కాదది, 15 రోజుల బట్ట దీన్ని వాళ్ళు రావాలి, ఎక్కువ కాలం ఇవ్వలేము అనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి చెప్పిండు. తర్వాత SP అంకిత్ శర్మ రాజనందగాం అంకిత్ శర్మ కూడా ఏంటంటే SP ఆమె కూడా ఏంటంటే అదే చెప్పింది. అయితే తిరిగి మళ్ళీ ఇప్పుడు నిన్న రాత్రి ఏంటంటే మళ్ళీ ఒక ప్రకటన వాళ్ళు హిందీలో అనంత్ మళ్ళీ రిలీజ్ చేసినారు. అనంత్ రిలీజ్ చేసిన ప్రకటన ఏంటంటే, అంటే మేము ఫిబ్రవరి 15 కాకుండా జనవరి 1 వరకు మేము ఆయుధ విసర్జన చేస్తాము అనే విషయాన్ని ఏంటంటే దాన్ని మళ్ళీ సేమ్ స్పిరిట్ ను కూడా వ్యాఖ్యానిస్తూ January 1 డేట్ మార్చడం జరిగింది. కాబట్టి ఇది ఏదైతుందో అది అంటే వాళ్ళు అన్న ప్రకారంగా ఏంటంటే January 1 వరకు మెజారిటీగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావచ్చు కూడా. అది అయితే ఇక్కడ ఇంకొకటి దేవ్జీ ప్రస్తావన కూడా లేఖలో ఉండడం. సో దేవ్జీ నిజంగా పోలీసుల అదుపులో ఉన్నాడా, లేదంటే అరణ్యంలో ఉన్నాడా, లేదంటే దేవ్జీ ఎన్కౌంటర్ అనే వార్త మళ్ళీ మనం వినాల్సిన పరిస్థితి వస్తుందా? అసలు దేవ్జీ పరిస్థితి ఏంది? ఇప్పుడు దేవ్జీకి సంబంధించింది మనకు ఇడుమ చనిపోయిన తర్వాత, అంటే 18వ తారీఖు ఇడుమ చనిపోయిండు, 19వ తారీఖు మన టెక్ శంకర్ అంటే ఆయన మరో 7 చనిపోయారు, మొత్తం 13 మంది చనిపోయినారు. అదే సందర్భంగా
విజయవాడ లోపల ఒక 40-50 మంది అరెస్ట్ అయినరు మావోయిస్టులు. వాళ్ళంతా బెటాలియన్ వాళ్ళు, దేవ్జీ గార్డ్స్ అని చెప్పిందంటే అప్పుడు వచ్చిన వార్తలవి. వాస్తవంగా బెటాలియన్ కి సంబంధించిన సభ్యులే వాళ్ళందరూ. దేవ్జీకి సంబంధించిన గార్డ్స్ ఒకరో ఇద్దరు పాత వాళ్ళు తప్ప కొత్త సభ్యులు కారు వాళ్ళు. కారు అనే విషయాలు కూడా ఏంటంటే ప్రజలు చెప్తుండ్రు, లేదా ఆ బెటాలియన్ నుంచి లొంగిపోయిన వాళ్ళు కూడా చెప్తుండ్రు. కాబట్టి దేవ్జీ అందులో ఉన్నట్టుగా కూడా ఏమీ లేదు. అది దేవ్జీ అందులో ఉన్నట్టు ఏమీ లేదు. అయితే ప్రచారాలు మాత్రం దేవ్జీ ఉన్నాడని చెప్పి అంత ముందు కూడా ఏంటంటే వివిధ ప్రజా సంఘాలు ప్రజలు మాట్లాడినరు. కానీ పోలీస్ అధికారులు కూడా లేదని కొట్టేసారు వాళ్ళు. తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ దండకారణ్య కమిటీ పేరు మీద వికల్ప పేరుతో వారు ఇచ్చిన ప్రకటన కూడా ఏంటంటే దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడు, ఎన్కౌంటర్ ప్రమాదం ఉందని చెప్పి కూడా ఏంటంటే వాళ్ళు ప్రకటనిస్తూ నవంబర్ 30 బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది వాళ్ళు. కాబట్టి ఈ స్టేట్మెంట్ లోపల అంటే ఈ స్టేట్మెంట్ వాస్తవం కాదా అనుకున్నప్పుడు వాస్తవం అయి ఉండొచ్చు. దండకారణ్య వికల్ప పేరుతోటి ఆ ప్రకటన వాళ్ళు జారీ చేస్తారు సాధారణంగా, అది నిజమై ఉంటది. కానీ దేవ్జీ అనే వ్యక్తి అంటే సిసి మెంబరు, సిఎంసి చీఫ్, అతను అక్కడ ఉండకపోవచ్చు అని నేను అనుమానపడుతున్నా. అంటే పోలీసు అదుపులో లేకపోవచ్చు, ఆయనే వచ్చి ఉంటాడు. ఆయన ఇక్కడ వచ్చి ఉండడం కాదు, ఆయన అక్కడికి విజయవాడకు పోకపోవచ్చు. కాబట్టి ఇది మొదటగా ఒక అనుమానంతో ఇచ్చిన ఏదైతే ప్రకటన ఉందో, ఆ తర్వాత అదే మావోయిస్టు పార్టీ అభయ్ పేరుతో కూడా అంటే మన 23వ తారీఖు లేదా 22 తారీఖు వాళ్ళు ఒక ప్రకటన చేసిన వాళ్ళు. ఆ ప్రకటనలో కూడా దేవ్జీకి సంబంధించిన విషయాలు కూడా ఏమీ లేవు అందులో. కాబట్టి ఇప్పుడు వికల్పం ఇచ్చింది ఏదైతుందో అంటే తాను 22 తారీఖు రాస్తే ఇప్పుడు ఇవాళ ఈ రోజు వచ్చింది ఆ లెటరు. తను రాసింది 22 తారీఖు, కానీ తను ఎక్కడో ఉండి అంటే తనకు ఆ విషయాలు ఆ సమాచారం లేకపోవచ్చు. దేవ్జీ ఉన్నాడనే విషయం, లోపట్నే క్షేమంగా ఉన్నాడనే విషయం లేకపోవచ్చు. ఒక అనుమానంతో రాసిన విషయంగానే ఉండవచ్చు అనేది నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు దేవ్జీ అంటే కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు, కేంద్రం నిఘాల మధ్య దేవ్జీ ఎక్కడ ఉండొచ్చు? నిజంగా దేవ్జీ సేఫ్గానే ఉండుంటా? అరణ్యంలో ఉన్నాడా, లేదంటే ఇంకెక్కడైనా ఉన్నాడా? పోలీసుల చేతులకు చిక్కే ప్రమాదం ఉందా, లేదంటే ఆల్రెడీ పోలీస్ కస్టడీలోనే ఉన్నాడా? ఏమనిపిస్తుంది ఇవన్నీ వార్తలు చూస్తుంటే మీకు? ఇప్పుడు ఇవన్నీ వార్తలను గమనిస్తే దేవ్జీ నా అంచనా ప్రకారంగా ఆయన బయటికి పోవాల్సిన అవసరం ఆయనకి ఏమీ లేదు. బయటికి పోవాల్సిన అవసరము ఎలాంటిది కూడా ఏమీ లేదు. అది అంటే విజయవాడకు ఏదైతే 40-50 మంది పోయిండ్రో, లేదా ఇడుమా కూడా పోయిండో, ఇడుమా పోవటానికి అనారోగ్య కారణంగా ఒకటి స్పష్టమవుతుంది. మరొక వంక మిగిలిన 40-50 మంది ఎవరైతున్నారో వాళ్ళు అంటే వివిధ కరిగుట్ట లోపట, నేషనల్ పార్క్ లోపట ఒక 4-5 ఒక ఫైరింగ్స్ లోపట, పోలీసులతో జరిగిన ఫైరింగ్స్ లోపట కూడా తీవ్రంగా గాయపడ్డారు వాళ్ళు. కాలు ఇరగడము, చెయ్యి ఇరగడము, అనారోగ్యం ఉండడము, తర్వాత ఇంకా వేరు కారణాల రీత్యా కూడా ఏంటంటే వాళ్ళను అంటే సరెండర్ కాకుండా ఒక మరో 6 నెలలు లేదా ఏడాది అంటే బయట ఒక సెటిల్ చేయాలి, ఒక ఇల్లు తీసుకొని హాస్పిటల్ సౌకర్యం మెయింటైన్ చేస్తూ సెటిల్ చేయాలనే దాంతో తీసుకుపోయినట్టుగా అది అర్థమవుతున్నది. అది కాబట్టి ఇక్కడ దేవ్జీకి వచ్చే వరకు ఏంటంటే దేవ్జీ అతను పోయినట్టుగా లేదు. అతను పోయినట్టు లేదు, పోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఆయనకు. బహుశా అది అంటే లోపట్నే ఉండి ఉంటాడు. ఒక అనుమానంతో ఇచ్చిన ప్రకటనలే తప్ప దేవ్జీ అరెస్ట్ అయినడానికి ఆధారాలు ఏమీ లేవు. కాబట్టి ఆయన ఉంటే లోపటే అంటే అడవిలో భాగంగా అక్కడ మిలిటరీ గెరిల్లా బలగాల మధ్యలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక అంటే ఆయన అరెస్ట్ అయ్యిండు అని అనుకుంటే అందుబాటులో ఎవరైతే ఉన్నారో, ఆయన అంటే దక్షిణ బస్తాల్లో ఉన్నాడా, తెలంగాణలో ఉన్నాడా, పశ్చిమ బస్తాల్లో ఉన్నాడా, ఉంటే ఈ ప్రాంతంలో ఉండొచ్చు, లేదా మాటలకు పోవచ్చు. ఇందులో ఎక్కడున్నా ఏంటంటే వాళ్ళు స్వయంగా అంటే వాళ్ళ కాడికి రావాల్సిన వ్యక్తి రాలేదనుకుంటే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు వెంటనే అంటే తీవ్రమైన ప్రమాదాన్ని శంకిస్తూ ఖచ్చితంగా వాళ్ళ కాడనే ఉన్నాడనే విషయాన్ని వాళ్ళు చెప్పేటోళ్ళు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఏంటంటే దేవ్జీ ఏదైతుందో అంటే అరెస్ట్ కాకపోవచ్చు, ఆయన క్షేమంగానే ఉండొచ్చు అనేది నేను భావిస్తున్నాను. అయితే హిడ్మా విషయంలో కూడా కొన్ని వార్తలు విన్నాం. హిడ్మాని 2 రోజుల ముందే అదుపులోకి తీసుకున్నాడు. ఇది ఒక బూటప్పు ఎన్కౌంటర్ హిడ్మా విషయంలో చేశారు పోలీసులని. సో సేమ్ సీన్ మళ్ళీ దేవ్జీ పరిస్థితిలో కూడా వస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సో అట్లీస్ట్ హిడ్మాని కాపాడుకోలేకపోయినాం, దేవ్జీ పరిస్థితి అట్లా రావద్దు, నిజంగా మీ చేతిలో ఉంటే కోర్టు ముందు సబ్మిట్ చేయండి అనేవి కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు దేవ్జీ విషయంలో కూడా వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కూడా పోలీసు అధికారులను కలిసి మాట్లాడడం జరిగింది.
తర్వాత ఆల్రెడీ వాళ్ళు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిర్రు ఇంత ముందే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు పోలీస్ అధికారులు పదే పదే చెప్పిర్రు. కాబట్టి అంటే ఇప్పుడు ఏమైనా జరగవచ్చు అనంటే ఇప్పుడు ఒకవేళ గనుక ఉన్నరా లేదా అనే విషయాన్ని పూర్తిగా క్లియర్ చేయవలసింది అంటే లోపట ఉన్న మావోయిస్టు నాయకులే క్లియర్ చేయాల్సి ఉంటది. కాబట్టి ఆ విషయాలైతేను ఆల్రెడీ 25వ తారీఖే అభయ్ పేరుతో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిర్రు వాళ్ళు. 25వ తారీఖు అంటే వాళ్ళు 22వ తారీఖు ఇస్తే అంటే బంద్ కూడా 25వ తారీఖు కూడా బంద్ పిలిపించిర్రు అభయ్ పేరుతోటి. కాబట్టి దాంట్లో కూడా దేవ్జీ ఉన్నట్టు కూడా ఏంటంటే ఎలాంటి ఆధారం లేదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉందో అది ఉండకపోవచ్చన్నదే నేను అనుకుంటున్నా కాబట్టి తిరిగి దానిపైన ఇంకెక్కువగా నేను మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడితే మావోయిస్టులు స్వయంగా మళ్ళీ మాట్లాడవలసిందే. ఈ పరిస్థితులు అన్ని చూస్తుంటే ఇంకా సాయుధ పోరాటానికి ఎండ్ కార్డ్ పడ్డట్టే పరిస్థితి కనిపిస్తుందా? ఎందుకంటే చాలా మంది జనవరి 1న ఇంకా మేము జనజీవన స్రవంతిలో కలిసిపోతాం, ఇంకా ఆయుధాలు వదిలేస్తాం అనే ప్రకటన చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను మొదటి నుండి చెప్తున్నా, నేను మావోయిస్టు పార్టీ ఏదైతే ఉందో గతంలో ఉన్న ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు లేవు, సాయుధ పోరాటానికి అనుకూలంగా లేవు అనే విషయాన్ని నేను చాలా కాలం చెప్తున్నా. నేను చెప్తున్న విషయమే నేను చెప్తున్న విషయం సోను విస్తారంగా కూడా తన యొక్క 22 పేజీల లేఖ రాస్తూ కూడా ఆయన ప్రకటించిండు. తర్వాత వాళ్ళు సాయుధ పోరాట విరమణ కూడా ప్రకటించిండు. వాళ్ళు అంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించడము, బయటికి రావడము గాని, సరెండర్ గాని ఇది ఒక అవమానకరమైందే, బాధాకరమైందే. అంటే సాయుధ పోరాటం చేసే వాళ్ళు చాలా సుదీర్ఘ కాలంగా ఒక ప్రజలకు ఒక నాయకులుగా, ఒక వీరులుగా, ఒక ప్రజలకు మార్గదర్శకులుగా వాళ్ళు అంటే సమాజంలో ఒక సెక్షన్ భావిస్తున్న సమయంలో వాళ్ళు ఆ విరమణ చేయడం అనేది ఉందో అదొక రకంగా అవమానకరం ఉండే మాట వాస్తవమే. కానీ అది గత్యంతరం ఏమీ లేదు, వాళ్ళకు గత్యంతరం ఏమీ లేదు. అక్కడ పరిస్థితులు పూర్తిగా మూసుకుపోయినాయి. ఏమాత్రం కూడా సాధ్యం కాని పరిస్థితి కూడా అది ఏర్పడుతున్నప్పుడు అది తెలివితోటి పనిచేయాల్సి ఉంటది. ఆ తెలివి ప్రకారంగా అంటే అది అవమానమైనప్పటికీ సోను ఆచరణలు ఏవైతుందో 300 మంది పైగా రావడం అనేది ఒక తప్పని పరిస్థితి. కాబట్టి ఈ పరిస్థితుల్లో బట్టి కూడా మనకు ఇక్కడ చంద్రన్న కావచ్చు, అనేక మంది వచ్చి సుజాతక్క కావచ్చు, అనేక మంది రావడం కూడా నేను ఆ నేపథ్యం నుంచే చూస్తా. అది మాత్రమే కాదు, ఇంకా అనేక మంది రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి కూడా వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు రాయపూర్ లో, బిలాస్పూర్ లోపట అంటే సెటిల్ కావడము, అంటే ఇద్దరు పోయి సెటిల్ అయ్యి అక్కడ పట్టుబడి బూటకు ఎన్కౌంటర్ గురైనరు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటిది, సాయుధ పోరాటానికి అనుకూలంగా ఆ పరిస్థితులు లేవనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రలో కూడా మనం గమనిస్తే ఇప్పుడు ఇక్కడ 20 ఏళ్ల కానించి కూడా సాయుధ పోరాటం ఏమీ లేదు ఇక్కడ అంటే జనరల్ గా మావోయిస్టుల పార్టీ పైన ప్రచారం జరుగుతుంది తప్ప ఇక్కడ ఎవరు కూడా సాయుధ పోరాటం చేయడం అనేది కూడా మనకి ఇక్కడ కనబడది. తెలంగాణలో అది ములుగడవులు గాని, ఖమ్మడవులు గాని, ఆదిలాబాద్ గాని, లేదా విశాఖలు గాని అంటే ఏమైనా ఉంటే ఎన్కౌంటర్లు మాత్రమే కనబడతాయి తప్ప పోలీసులకు సంబంధించిన ఒక అంబుషుల రైళ్లు కనబడాయి. అది మాత్రమే కాదు, ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఆ పార్టీ నాయకత్వం కింద ఒక గొప్ప ప్రజా ఉద్యమాలు కూడా గత 20 ఏళ్ల కానించి కూడా పెద్దగా ఏమీ లేవు. కాబట్టి ఇక్కడి నుంచి రిక్రూట్ కూడా లేదు అనే విషయాలు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరో ఒకరో ఇద్దరో పార్టీలకు పోయినది ఉంటది కానీ పెద్ద సంఖ్యలో ఒక 100,000 పోయినది మాత్రం ఇక్కడ లేదు, ఆంధ్ర తెలంగాణలో కూడా లేదు. కాబట్టి ఇక్కడ సాయుధ పోరాట ఉద్యమం అనేది ఉందో అది లేదనేది అర్థమవుతున్నప్పుడు, దానికి అనుకూలంగా ప్రజలు లేరని అర్థమవుతున్నప్పుడు ఒక సోషల్ మీడియాలో మాత్రమే ఇది లైకులు చేయడము, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది వేల లక్షల మంది ఉన్నారు, దేశవ్యాప్తంగా ఉన్నారు. కానీ దానికి ఎవరు కూడా దానికి అనుకూలంగా అంటే ఆయుధాలు పట్టుకొని పోరాడే వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు బయటికి రావడమే తెలివైన పని. ఇక్కడికి వచ్చి అంటే ప్రజల కోసం వాళ్ళు చేయాలనుకున్న విషయాలు అన్నీ చేయవచ్చు. వాళ్ళు ప్రజా సంఘాలు పెట్టవచ్చు, లేకపోతే ఇక్కడ రాజ్యాంగం చట్ట ప్రకారం కూడా ఏంటంటే వివిధ సమస్యల పైన ప్రజల్ని వాళ్ళు ఆర్గనైజ్ చేయొచ్చు, లేదా ఉద్యమాలు కొనసాగించవచ్చు. కాబట్టి ఇది చేయాల్సిందే తప్ప ఇవాళ సాయుధ తుపాకులు కలిగి ఉండి ఎలాంటి ప్రజా ఉద్యమాలు కూడా నిర్మించే పరిస్థితి ఏమీ లేదు. ఈ ఏమీ లేదనుకున్నప్పుడు వాళ్ళు రావడం అనేది అది స్వాగతించవలసిన విషయమే తప్ప తిట్టే విషయం కాదు. తిట్టే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియక తిడుతున్న వాళ్ళు అంటే తెలియక తిట్టడం అనేది ఉందో లోపల ఉన్న వాళ్ళు ఇంకా ఏదో ఒక రకంగా ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ తోటి ఒక రకంగా అగౌరవంగా ఫీల్ అవుతూ కూడా వాళ్ళు అక్కడే ఉండడము, లేదా కొంతమంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటో ఇది అగౌరవం కాదు బయటికి రావడం, అది గౌరవంగా మీరు బయటకు వచ్చి ఇక్కడ మీ కార్యక్రమాలు, మీ యొక్క ప్రజా సమస్యలపైన ఉద్యమాలు నిర్మించండి అనే విషయాన్ని నేను చెప్తున్నా, వాళ్ళని స్వాగతిస్తున్నా కూడా. నేను
డన్. అంటే ఇంకా సాయుధ పోరాటం ముగిసినట్టేనా? సాయుధ పోరాటం ముగిసినట్టే అనంటే ఇంకా కూడా ఉన్నారు వాళ్ళు. ఇంకా కూడా ఒరిస్సాలో ఉన్నారు, జార్ఖండ్ లో ఉన్నారు, తర్వాత ఛత్తీస్గఢ్ లో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, లేదా సాయుధ పోరాటం చేస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఇది ముగిసినట్టే అనే విషయాన్ని ఏంటంటే మనం ఏం చెప్పలేం. మనం అది మునుముందు ఏ రకంగా జరుగుతుంది, మునుముందు వాళ్ళు 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 కంప్లీట్ గా వాళ్ళు పూర్తిగా బయటకు వస్తారా, లేదా సాయుధ పోరాటాన్ని వదిలేస్తారా అనే విషయాలు ఏవైతున్నాయో అది మునుముందు అది 2 నెలల 3 నెలల నిరూపణ అయిందని నేనేమనుకుంటలేను. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. కాబట్టి ఏమైనప్పటికీ కూడా ఏంటంటే ఈ పరిణామాలు అనేవి ఎత్తున్నాయో మునుముందు మనము గమనించవలసిందే తప్ప ఇప్పుడే అంతిమ తీర్పు ఇది మొత్తం ఏమీ లేదనే తీర్పులు మనం మాత్రం ఏమీ ఇవ్వలేము. డన్ డన్. మార్గంలో ఉన్నారు. సో వాళ్ళందరూ బయటికి రావడం మాత్రమే ఈ సాయుధ పోరాటం ఆగుతుంది. కానీ కేవలం ఒక ప్రాంతానికి సంబంధించి ఒక దళానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే జనజీవన స్రవంతిలో కలుస్తాం అన్నప్పుడు సాయుధ పోరాటం ఆగదు. మున్ముందు ఇంకా ఒక 6 నెలలో సంవత్సరానికి మళ్ళీ ప్రారంభం అవుతుంది అంటున్నారు మాజీ నక్సలైట్స్గా ఉండే జంపన్న.